దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 26వ తేదీ డిసెంబర్ మాసము 2025 సంవత్సరం. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అన్నాము. ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. హ్యాపీ న్యూ ఇయర్. మన జీవితాల్లో అనేక సంవత్సరాలు కొత్తవి వచ్చినాయి, పాతవి వెళ్ళిపోయినాయి. పాతది అనేది అనేకంటే, కొత్తది అనేకంటే మనము ఎక్కడ పాత పద్ధతులు వదిలిపెట్టాం, ఎక్కడ కొత్త పద్ధతులు ప్రారంభించాం, ఏదైనా ఒక కొత్త కార్యం చేయడానికి మనం ముందుకు వెళ్తున్నామా? అటువంటి వాగ్దానము ఈరోజు దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగ చేయుదును. లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగ చేయుదును. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం, పూర్తి వచనము: నీవు వెళ్ళిన చోట్లల్లా నేను నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలన చేసి తిని లోకంలోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగ చేయుదును. ఇది వాక్యం. అయితే ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూసి మనము పూర్తి వచనము నేర్చుకుంటే, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, 1 Chronicles chapter 17 verses 8. ఈ దినవృత్తాంతములు అదే విధంగా రాజుల గ్రంథము రెండు ఒకలాగా అనిపిస్తాయి, కన్ఫ్యూజన్ అనిపిస్తాయి. కానీ దినవృత్తాంతములు గ్రంథంలో ఓన్లీ యూదా రాజుల కోసం మాత్రం రాయబడుతుంది. అయితే ఇశ్రాయేలీయుల రాజులు అదే విధంగా యూదా రాజుల కోసము రాజుల గ్రంథంలో రాయబడుతుంది. ఇక్కడ మనం చూసినప్పుడు, ఐ హావ్ బీన్ విత్ యూ వేర్ ఎవర్ యూ హ్యావ్ గాన్. నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడుగా ఉన్నాను. ఐ హావ్ కట్ ఆఫ్ ఆల్ యువర్ ఎనిమీస్ ఫ్రమ్ బిఫోర్ యూ. అంత మాత్రమే కాదు, నీకు శత్రుత్వం చూపించిన వారిని, నీకు విరోధముగా లేచిన వారిని, నిన్ను ద్వేషించిన వారిని నేను వారిని నిర్మూలము చేసి తిని. నౌ ఐ విల్ మేక్ యువర్ నేమ్ లైక్ ద నేమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్. ఇప్పుడు నేను నీ పేరుని ఈ లోకంలోని ఘనులకు కలిగి ఉన్నటువంటి ఘనమైన నామము నేను నీకు ఇస్తున్నాను. ఈరోజు మనము నేర్చుకోబోతున్నాము ఘనమైన నామం. కనుక మొట్టమొదట ఘనమైన నామము ఎవరిది అది మనం నేర్చుకోవాలి అంటే, మలాకి గ్రంథం మనం చూసినప్పుడు మొదటి అధ్యాయము 14వ వచనము దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నీకు నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. ఆయన హీఈస్ ఎ గ్రేట్ కింగ్. అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నది. కనుక దేవుడే గొప్పవాడు. కనుక దేవుడు ఒకని హెచ్చించును, ఒకని తగ్గించును. దేవుడు హెచ్చించాలి అనుకున్నవాడు ఏ విధంగా ఉండాలి, మనుషుల ఘనత పొందేవాడు ఏ విధంగా ఉంటాడు. కనుక మొట్టమొదట మనుషుల ఘనత పొందాలి అనుకుని తాపత్రయపడే వారి కోసము మనము ఎన్నో వచనాలు మనం నేర్చుకోగలుగుతున్నాం. ఎందుకు అని అంటే, చాలా విషయాల్లో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలా నమ్మగలరు? అంటే దేవుడు నిన్ను హెచ్చించాలి. అంటే దేవుడు తగిన సమయంలో నీకు కార్యం చేస్తాడు. ఇక్కడ మొట్టమొదట దావీదుకి ఈ వాగ్దానం చేస్తున్నాడు. 3 మెట్లు వాగ్దానంలో మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటి మెట్టు ఏంటి? నీవు వెళ్ళిన చోట్లనెల్లా నేను నీకు తోడుగా ఉండి. కనుక మొట్టమొదట మన దేవుని పేరు ఇమ్మానుయేలు దేవుడు, అంటే మనకు తోడుగా ఉండే దేవుడు. ఈ వాక్యం మనం చూసినప్పుడు అక్కడ యాకోబుకి చెప్తున్నాడు ఏమని? 28వ అధ్యాయము ఆదికాండం 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. అంటే దేవుడు తోడుగా ఉండడమే ఆశీర్వాదము. దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు కాపుదల ఉంటుంది. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను ఇక్కడ నిబంధన చేయబడుతుంది, ఇక్కడ వాగ్దానము ఇవ్వబడుతుంది. దేవుడు తన చిత్తానుసారంగా ఇక్కడ దాసునికి ఇస్తున్నట్టు చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూడవలసిన మొట్టమొదటి మెట్టు చూసాము. అదే విధంగా మనం చూసినప్పుడు దేవుడు మోషేకు తోడై ఉండినట్లు మనం చూస్తున్నాం. కారణము, దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు? ఒక మిషన్ మీద పంపించినప్పుడు. అంటే అర్థం ఏంటంటే, ఒక పరిచర్య, ఒక బాధ్యత, ఒక ఆ యొక్క కార్య నియామకము అంట. అంటే దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడని, దేవుడు నిన్ను ఒక కార్యమునకు నియమిస్తాడని, ఆ కార్యము ఆయన నీకు ఇచ్చేదిగా ఉండాలని ఇక్కడ వాక్యము చెప్పబడుతుంది. కనుక ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటాడు. అయితే మోషే కాలము అయిపోయిన తర్వాత అప్పుడు యెహోషువతో చెప్తున్నాడు, నిశ్చయముగా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును.
కనుక అక్కడ వారు చూసినప్పుడు మోషేకు దేవుడు తోడై ఉండినట్లు యెహోషువాకి తోడై ఉన్నాడని, యెహోషువ నామమును గొప్ప చేయడము దేవుడు ప్రారంభించినట్లు అక్కడ ఉన్నవారు చూడగలుగుతున్నారు. ఇక రెండవది, నీకు ఎదురాడు శత్రువులను. నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు చెప్పగలను, నాతో ఉన్న వాళ్ళు మీకు చెప్పగలరు. అయితే ప్రతి ఒక్కటికి రెండవ మాట, నీకు అడ్డంకులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ అవి ఎవని వలన వచ్చినో వానికి శ్రమ. కనుక చాలా విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు అని అంటే, మనం అనుకునే వాళ్ళందరూ శత్రువులు కాదు. కొంతమంది నీకు ఎదురాడుతారు. అది ఏ భావంతో ఎదురాడుతారు అనేది అనేకంటే దేవుడే శత్రువులను మిత్రులుగాను, మిత్రులను శత్రువులుగా చేయవాడు. అయితే కొంతమందిని మాత్రము దేవుడు వారి నిజముగా మూర్ఖత్వాన్ని బట్టి తీర్పు తీర్చువాడుగా ఉంటాడు. కనుక రెండవ మెట్టు, నీకు వచ్చే ప్రతి ఆటంకాన్ని, నీకు ఎదురయ్యే ప్రతి అభ్యంతరాన్ని ఆయన నీ ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను, వంకర త్రోవలను, ఇత్తడి తలుపులను, ఇనప గడియలను అంటూ ఉంటాడు. కనుక ఆయన సరళము చేస్తూ ఉంటాడు, నీ మార్గము సిద్ధపరుస్తూ ఉంటాడు, నీ మార్గము సరళము చేస్తూ ఉంటాడు. ఇది కూడా దేవుని రెండవ కార్యం. అంటే తాను పగలు మెఘస్తంభముగా, రాత్రి వెన్నెల ఆ యొక్క నీకు అగ్నిస్తంభముగా ఉండి దేవుడు నీకు ముందుగా బాట సిద్ధం చేస్తాడు. ఆయన అందుకే చెప్పాడు, నేనే మార్గం. కనుక ఇక్కడ మనము ఇటువంటి వాక్యాలు ఏ విధంగా నేర్చుకోవచ్చు. అప్పుడు మూడవది, నీ నామము గొప్ప చేసేది. అంటే నీ నామము గొప్ప కావాలి అంటే చాలాసార్లు మనకి తెలిసినా కూడా మనము ఎట్లా ఆశపడుతూ ఉంటామంటే, సామెతలు 22:1, ఇక్కడ గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయ. అంటే నీకు గొప్ప పేరు రావాలి అంటే నీవు దయ పొందుకోవాలి. యూ షుడ్ బి ఫేవర్డ్ బై గాడ్. దేవుడు ఎప్పుడైతే నీ పట్ల దయతో ప్రవర్తిస్తాడో, దేవుడు ఎప్పుడైతే నీ పట్ల దయ కలిగి ఉంటాడో, నీవు గొప్పవాడు అవుతావు. కనుక నీవు దేవుని దయను సంపాదించుకోవాలి. దయాప్రాప్తురాలా నీకు శుభము. మరియ పేరుని దేవుడు గొప్ప చేశాడు. యోసేపు దేవుడి దయను పొందుకున్నాడు, దేవుడు చెప్పింది చేశాడు. కనుక మరియకి భర్తగా దేవుడు యోసేపు చెప్పిన మాట వింటాడు అని చెప్పి దేవునికి ముందుగానే తెలుసు. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు మంచి పేరు చాలాసార్లు రెండే ఉంటాయి. ఒకటి, ధనమైన ఆశిస్తాము, రెండు, ఘనమైన ఆశించాలి. అంటే ధనముకి ఘనతకి పొత్తు కుదరదు. కనుక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కాబట్టి ఎప్పుడైతే నీవు ధనాన్ని ఆశిస్తున్నావో దేవుడు నీకు ఏ రోజున కూడా ఘనత ఇవ్వడు. దేవుణ్ణి నీవు కోరుకోవడమే ఘనత, దేవుణ్ణి నీవు వెంబడించడమే ఘనత, దేవుణ్ణి వెతకడమే ఘనత. ఎందుకు? దేవుడే గొప్పవాడు. ఆ గొప్పవాడైన దేవుడు తన గొప్పతనాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కనుక నేను హెచ్చించు వారిని హెచ్చించదను, నేను తగ్గించు వారిని నేను తగ్గించదను అని దేవుడు చెప్తూ ఉంటాడు. కాగా పొందగోరు వాని వలన, ప్రయాసపడువాని వలన ఏమీ కలుగు. దేవుడే సమస్తమును చేయగలడని నువ్వు నమ్మాలి. అయితే ఏ విధముగా జరుగుతుంది ఈ కార్యం? మొట్టమొదట మనం చూసినప్పుడు ఈ వాగ్దానము దేవుడు అబ్రాహాము చేసినట్లు చూస్తున్నాం. అబ్రాహామును పిలిచి 7-fold బ్లెస్సింగ్ ఇచ్చినట్లు చూస్తున్నాం. నేను నీ నామమును గొప్ప చేసేదను, నేను నిన్ను గొప్ప జనాంగముగా చేసేదను, నేను నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని నేను శపించేదను. కనుక ఇటువంటి గొప్ప వాక్యము మనము ఈరోజు నేర్చుకునే ముందు ఆదికాండము 11వ అధ్యాయము మనం చూసినప్పుడు అక్కడ స్పష్టముగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ ఆదికాండము 11వ అధ్యాయంలో భూమి అందంతటా ఒక్క మాట, ఒక్క పలుకు ఉన్నది. కనుక వాళ్ళు ఏమయ్యారు మనము స్పష్టంగా చూడగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్యము ఏ రోజునైతే నిన్ను నన్ను దేవుడు పేరు పెట్టి పిలుచుకుంటాడో, వారు ఒక విశాలమైన మైదానం కలిగి అక్కడ ఏం చెప్పారు? మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణము, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండి. చాలాసార్లు ఉన్నతమైన స్థితిలో ఉండాలని, గొప్ప పేరు సంపాదించాలని, అందరికంటే గొప్పగా ఉండాలని, అది మనలో ఉన్న పాప స్వభావం.
ఒకటే ఒకటి, దుష్టుడు లేకపోతే సాతాను లేకపోతే లూసిఫర్ ఏమీ కాదు, ఒకటి, తనని తాను గొప్ప చేసుకున్నాడు. మహోన్నతుని కంటే నీవు గొప్ప అభిప్రాయం కలిగి ఉన్నావు. చాలాసార్లు మనల్ని మనం హెచ్చించుకునే వాళ్ళంగా ఉంటాం, చాలాసార్లు గొప్పలు చెప్పుకునే, అది మనకు అర్థమవుతుంది కానీ ఎదుటివారికి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. కనుకే తన్ను తాను హెచ్చించుకున్నవాడు యోగ్యుడు కాదు, కానీ దేవుడు హెచ్చించేవాడు యోగ్యుడు. కనుక మీ యోగ్యమైన ప్రవర్తనను బట్టి, కనుక చూసారా, ద క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ నేమ్ అండ్ ఫేమ్. అంటే నీ యొక్క వ్యక్తిత్వము అనేది బహు ప్రాముఖ్యమైనది. నీవు నీ మాటల్లో దయ ఉందా? నీ యొద్దకు వచ్చి వారిని నీవు ఆదరించగలుగుతున్నావా? నీ యొద్దకు వచ్చి వారికి నువ్వు స్థిరమైన మార్గమును చూపించగలుగుతున్నావా? దేవుని వాక్యం ప్రకటించగలుగుతున్నావా? దేవుడు చెప్పింది చేయగలుగుతున్నావా? లేక ప్రజలు ఒకవేళ తప్పిపోతారేమోని దేవుడు చెప్పినా నువ్వు ప్రజల కోసం చేస్తున్నావేమో జాగ్రత్త సుమా. మొట్టమొదటి రాజుగా సౌలుని చేసినప్పటికీ సౌలు ప్రజల దయ పొందుకోవడానికి తప్పులేదు, కానీ ప్రజలు చెదరిపోతారని చెప్పి సౌలు దేవుణ్ణి పక్కన పెట్టాడు, దేవుని ఆజ్ఞను మీరాడు, కానీ సౌలును దేవుడు కొట్టివేసి ఉన్నాడు. ఈ రోజున అటువంటి ఆ యొక్క గొప్ప నామము నేను నీకు కలుగు చేసేదను అని గొర్రెల వెంబడి తిరుగుతూ గొర్రెల దొడ్డిలో ఉన్న గొర్రెల కాపరి అయిన దావీదుతో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. కాబట్టి దేవుడు ఒక గొర్రెల దొడ్డిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మహారాజ సింహాసనం మీద కూర్చోబెట్టగలడు. అనగా లేని వాటిని ఉన్నట్టుగాను ఆ యొక్క మృతులను సజీవులుగా చేసే దేవుడని, సమస్తము నా చేతిలో. చాలాసార్లు మనము గొప్పవారిని చూసి అలాగ అవ్వాలి అనుకుంటూ ఉంటాం. అదే విధంగా గొప్ప వాళ్ళని చూసి దేవుడు వారికే తోడుగా ఉన్నాడు, నేను ఈ దరిద్రంలో ఉన్నా. లేదు, నీ దేవుడు పెంట కుప్పల మీద నుండి దీన దరిద్రులను పైకి లేవనెత్తి ప్రజల అధిపతులతో ప్రధానులతో కూర్చుండబెడతాడు. ఈ రోజు చాలాసార్లు మనం ఎందుకు ఎదగలేకపోతున్నామంటే, ఎదిగే కొద్దీ వదగమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు వాట్సాప్ తెరిచిన వెంటనే ప్రతి ఒక్కరు స్టేటస్ పెడుతున్నారు. ఆ స్టేటస్ లో ఏం కనబడుతుంది తెలుసా? నీవు ప్రజలకి చూపించాలి అనుకునేది కనబడుతుంది. కనుక స్టేటస్ అంటే ఏంటంటే, నువ్వు ప్రజలకి నీ అభిప్రాయాన్ని చూపిస్తున్నావు. అందులో ఎక్కువ నీ మనసుని అర్థం చేసుకోలేకపోయారా, నీవు ఎవరో నిరూపించు అనేదే చూపిస్తున్నాం. కానీ ఏ రోజునైతే నీ స్టేటస్ ఒక మోరల్ యాక్టివేషన్ గా, ఒక మోరల్ మోటివేషన్ గా, దేవునిలో బలపరిచేదిగా, దేవునిలో నిన్ను నీవు తగ్గించుకుని ప్రజలను నీ యుద్ధకు పిలుచుకునేవాడిగా అటువంటివి పెట్టగలుగుతున్నావా? కనుక మొట్టమొదట ఫేస్బుక్ నీవెవరో ప్రజలకి పరిచయం చేస్తుంది. నీవేం చేయించాలనుకున్నావు, చూపించాలనుకున్నావు ప్రజలకి చూపించుకోగలుగుతావు ఈ వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా. ఇక్కడ రెండవది అమెజాన్ చెప్తుంది నీకేం కావాలో. అమెజాన్ చెప్తుంది, ఎందుకంటే ఇప్పుడు స్విగ్గీకి ఇవన్నీ ఆర్డర్ చేస్తున్నాం కదా, సో ఈ హోమ్ డెలివరీ వచ్చేస్తుంది, నీకు అమెజాన్ నిర్ణయిస్తుంది. ఇక నీవు ఏమి ఆలోచిస్తున్నావో, ఏమి వెతుకుతున్నావో, ఏమి పరిశోధిస్తున్నావో గూగుల్ చెప్తుంది, ఎందుకంటే నువ్వు అక్కడ టైప్ చేస్తున్నావు కదా. కానీ ఈ రోజున ఇవి అన్నీ వచ్చినాయి, కానీ నీ అంతరంగంలో, నీ యొక్క స్థిరమైన హృదయంలో దేవుడు నిన్ను, నీ పట్ల కలిగి ఉన్న అభిప్రాయాన్ని, నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని, దేవుడు తన ప్రేమ కలిగిన సంకల్పాన్ని నెరవేర్చాలి అని ఇష్టపడుతున్నాడు. దేవుడు తన మహిమను నీకు ఇవ్వాలి అనుకుంటున్నాడు. దేవుడు తన ఘనతను నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇవ్వాలి అన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనం లోతుగా చూస్తే ఇదే వాక్యము మక్కి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. నీవు పోవు చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నుండి నిర్మూలన చేసి లోకంలోని ఘనులైన వారికి కలుగు పేరు నేను నీకు కలుగ చేసి ఉన్నాను. కనుక ఈ 3 మెట్లు నీవు నేను ఎక్కవలసి ఉంటుంది. అంటే ఏ రోజు కూడా దేవునిని విడిచిపెట్టకుండా, దేవుడు నీకు తోడై ఉన్నాడో లేదో. అందుకని ఇది ఇంకా డీటెయిల్ గా నాకు స్వరం నేను విన్నాను, నాకు ప్రవచనాలు చెప్పబడి, నేను దర్శనం చూశాక స్థిరమైన ఈ రేసులో గ్రేస్ తో, అంటే ఈ యొక్క పందెములో కృప నీకు తోడు ఉన్నప్పుడు, ఎప్పుడైతే నీవు కృపని పట్టుకుంటావో రానున్న నూతన సంవత్సరంలో కొన్నాళ్ళు నిన్ను అది కూడా నేర్పిస్తాను. ఇప్పుడు వాక్యం చూపిస్తాను. అట్లాగా మరుగున పెడతాడు, భనించి పెడతాడు, మూలన పెడతాడు, కానీ నిన్ను మూలకి తలరాయిగా చేస్తాడు, మూల పురుషుడిగా చేస్తాడు, మూల రాత్రిగా చేస్తాడు. ఇక్కడ మనుష్యుల చేత తృణీకరించబడి, మనుష్యుల చేత విసర్జించబడి, మనుష్యుల చేత విడనాడబడిన వాడిని మూలకు తలరాయిగా చేస్తూ ఉంటాడు. ద కార్నర్ స్టోన్ విచ్ ఈస్ రిజెక్టెడ్ బై ద పీపుల్. ఎప్పుడూ కూడా నీవు ప్రజల చేత నీవు విడిచిపెట్టబడిన వాడవు కావాలి, ప్రజల చేత నీవు అవమానించబడిన వాడు కావాలి, ప్రజల చేత నీవు ఇవన్నీ టెక్నిక్స్, ద టెక్నిక్స్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ గాడ్, దేవుని చేత. అందుకే అందరూ అంతటా నిన్ను ద్వేషించాలి అంటారు. చాలాసార్లు మనుషులు ఎక్కువ కోరుకుంటూ మనుషుల మంచితనానికి వెళ్తూ ఉంటాం. అది నీలో ఉన్న మనసు ఆడే, మైండ్ ఆడే గేమ్ అని. ఇక్కడ యెషయా 41:8 మనం చూసినప్పుడు, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూ దిగంతముల నుండి నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకుని నీవు నా దాసుడవనియు
నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుంది. ఆయన చెప్తున్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరచడమే కాకుండా నీకు సహాయము చేసి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను కనుక నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుతారు. నీతో వాదించువారు మాయమైపోయి నశించిపోతారు. నీతో కలహించు వారిని నీవు వెతుకుతూ కానీ కనుగొనలేకపోతూ, నీతో యుద్ధము చేయవారు మాయమైపోతారు. కారణము, నేను నీకు దేవుడను, నీ కుడి. ఇవన్నీ నా జీవితంలో జరిగిన ధైర్యం. అప్పుడు అదే మనుషులు ఇలా మాట్లాడిన మనుషులు ఆ ఊరుకోండి గారు, మనుషులు మారిపోతూ ఉంటారు. అప్పుడు ఆ గొడుగు పడతారు. ఇప్పుడు వాళ్ళు అదే వచ్చి వీళ్ళు నా శత్రువుతో చెప్తున్నారు, ఊరుకో అమ్మా చేసావు కానీ మాకు తెలియదేంటి. అరే ఆ రోజు అలా ఎన్నిసార్లు అంటే, ఏ రోజునైతే యూ షుడ్ ఆల్వేస్ ప్లీజ్ గాడ్, నీవు ఎప్పుడు కూడా దేవుని దయను, దేవుని కృపను, దేవుని ప్రేమను, దేవుని హృదయాన్ని, దేవుని చిత్తాన్ని ఎరిగి మనము కార్యాలు చేయబద్ధులమై ఉన్నాం. ఎప్పుడైతే ఆ విధంగా మనం చేయగలుగుతామో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూస్తే దేవుని యొక్క వాక్యము స్పష్టముగా దేవునికి లోబడి ఉండి ఒబే, సబ్మిట్ అంటు గాడ్. అప్పుడు అపవాదిని ఎదిరించు. అంటే అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి, అనేకమైన వాదాలు వస్తూ ఉంటాయి, అనేకమైన భేదాలు వస్తూ ఉంటాయి, అనేకమైనవి అంత లేదు ఇంత అంటారు. యూ షుడ్ నెవర్ స్టంబుల్. నీవు ఏ రోజున కూడా తొనకకూడదు. నీవు ఎప్పుడు కూడా స్థిరముగా ఉండాలి. నీవు వేస్తున్న ప్రతి అడుగు, అంటే నువ్వు చేస్తున్న ప్రతి నిర్ణయము కనుక వాడు అప్పుడు మీ వద్ద నుండి పారిపోవును. అందుచేత ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా చేస్తావో, నీవు ఎప్పుడైతే దేవునిగా ఎంచుతావో, ఒకటి వ్యాకుల పడాల, దుఃఖపడాల, ఏడవాల, నవ్వు సంతోషమును దుఃఖమునకు, నీ ఆనందమును చింతకు మార్చుకోవాలా. ఎప్పుడైతే నీవు ఆ విధముగా చేస్తావో, ప్రభువు దృష్టికి నిన్ను నీవు తగ్గించుకొని ఆయన చెప్పిన చోట నువ్వు ఉండి విధేయత చూపించి ఆయన ఏమి పెడితే అది తిని ఎప్పుడైతే నీవు ఆ విధముగా ఉంటావో, మొట్టమొదట ఎవ్వరికి విరోధముగా నీవు మాట్లాడకూడదు. ఎప్పుడైతే నీవు తీర్పు తీరుస్తున్నావో, నీవు తీర్చు తీర్పు చొప్పుననే నీకు తీర్చబడుతుంది కనుక. చూసారా, మరి ప్రిన్సిపల్స్ లేకుండా ఎలా గొప్ప పేరు వస్తుంది? నీవు 6 ప్యాక్ కావాలంటే ఆ యొక్క ఎక్సర్సైజ్ లేకుండా ఎలా వస్తుంది? ఫిట్ గా లేకుండా ఏ విధంగా వస్తుంది? కనుక మనము ఈ రోజు నేర్చుకున్న ఈ వాక్యం భావాల ప్రకారము దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడని, దేవుడు నీ నామమును హెచ్చించాలని, నిన్ను క్రిందవానిగా కానీ ఆయన నిన్ను తలగానే పెట్టాలని ఇష్టపడుతున్నాడని, ఆయన నిన్ను అప్పు ఇచ్చేవానిగానే చేయాలని, అనేక మందిని నీవు పోషించేవాడుగా చేయాలని, నీకు ఐశ్వర్యము ఇవ్వాలని, కృపా సమృద్ధి ఇవ్వాలని. ఇక చివరిగా డైనాసిటీ అంటారు. నీవు రాజు అవ్వడం ముఖ్యం కాదు, నీ తరతరాలు రాజరికంలో కంటిన్యూ అవ్వాలి అంటే అది కేవలం దేవుని కృప. ఆయన కృపని ఈ నూతన సంవత్సరంలో మనం స్వతంత్రించుకుందాము కాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి మోటివేషన్గా, అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా నీవు నిలబడితే గొప్ప పేరు పొందుకుంటాం తప్ప మేము గొప్ప వాళ్ళమని కాదని మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామం హెచ్చిస్తూ యేసు శ్రేష్టమైన నామమున వాక్యం వింటున్నాం. ఒక్కొక్కరిని వారి 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 కుటుంబాన్ని ఏస్తున్నాము, దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు ఈ రానైన నూతన సంవత్సరంలో మిమ్మల్ని నిండాలుగా దీవించుగాక.